హాయ్ నమస్తే అండి. అమ్మ మినీ గార్డెన్కి వెల్కమ్. నా పేరు గిరుకుమ్మ. ఈరోజు ఏంటంటే ఇలా చూడండి, ఇది అరవేణి తొత్త అంటారు, గెరుకు బుడ్డి అంటారండి. 5 సంవత్సరాలు దాటిపోయింది. 6వ సంవత్సరం నాటి ఉందండి. ఇది జాగ్రత్తగా పెట్టుకున్నాం. దీన్ని వేసి ఇట్లా ఇదిగో ఈ మొక్క పెట్టాలని పెట్టుకున్నానండి. దీన్ని కొమ్మ పెట్టి బతికిచ్చాను. పక్కన వాళ్ళు కాడ తీసుకొచ్చుకొని కొమ్మ పెట్టానండి. ఇది దీంట్లో పెట్టాలని, ఇది పెడితే బాగుంటుంది కదా, దీంట్లో పెట్టుకోవాలని పెట్టానండి. దీంట్లో కొంచెం మట్టి, ఇది పశువులు ఎరువు, పశువులు ఎరువు మట్టి, కొంచెం ఎచ్చని సాల్ట్ వేస్తాను. ఎందుకంటే ఎండలు ఉన్నాయి కదా, ఎంత మొక్క అయినా కొంచెం ఎచ్చని సాల్ట్ వేస్తే మొక్క మనం మార్చినప్పుడు దాని ఏరు షాప్లోకి బాది కదా, అది బాగుంటుంది. మనం ఈ ఎచ్చని సాల్ట్ వేసామంటే ఏరు యాక్టివ్గా అయింది, మొక్క చనిపోకుండా మంచిగా ఉంటుంది. అల్లం దీంట్లోకి ఇది పెడుతున్నా, పెట్టి ఈ మట్టి పోసుకుంటే మనం మొక్క ఇలాంటి మనం మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఏది పోవటానికి లేదండి. చిన్న ఏది దొరికినా మొక్కకి ఉపయోగించటమే అంతే. ప్రతి వస్తువుని మనం మొక్కకి ఉపయోగించుకోవచ్చు. నేను చిన్న డబ్బాలో ఇట్లా థమ్సప్ డబ్బా చిన్నది కోసి పెట్టే, అయినా చూద్దాం ఈ మొక్క ఎట్లా బతికిద్దో బతకదా కొమ్మని పెట్టారండి. బతికింది పాపం. దీంట్లో పెడితే బాగుంటుందని పెడతాను. అందంగా కూడా ఉంటుంది కదండి. దీంట్లో కొంచెం కోకో పీట్ వేసానప్పుడు కొంచెం పశువుల ఎరువు వేసి పెట్టే, అది కూడా ఈ ఎచ్చన్ సాల్ట్ వల్ల ఏంటంటే మొక్క దెబ్బతినకుండా ఉంటుంది. అది దాని ఏరు వ్యవస్థను కాపాడుకుంటుంది, మొక్క బాగా బతికిద్ది. ఇట్లా పెట్టేసి ఇది అందంగా గుమ్మటంగా పెరగాలని దీనికి కుండకి రంగేసి పెట్టుకున్నా. ఇన్ని సంవత్సరాలు నాటిది అరవేణి తొత్త. దీనికి కొమ్మ ఇరిసేస్తే మంచిగా పెరిగిద్ది. కొమ్మ కట్ చేసి మనం నీళ్ళు పోసుకుంటాం. ఇది మీషో నుంచి తీసుకొచ్చిన మొక్క, ఆర్డర్ పెట్టుకున్నాను. కొన్ని మామూలుగా ఇలాంటి ఆ మొక్కల పేరు అయితే నాకు తెలియదు, కానీ చూసి ఆర్డర్ పెట్టుకున్నా. ఎందుకంటే అందంగా ఉంటాయి మన ఇండోర్ మొక్కల్లాగాని పెట్టుకున్నానండి. నేను చాలా మొక్కలు మీషో నుంచే తెప్పించుకుంటానండి. ఒకసారి కొంచెం అటో ఇటో వచ్చినా ఒకసారి మంచిగానే వస్తున్నాయి. అందుకే మీషో నుంచి తెప్పించుకుంటా. ఎందుకంటే మాకు నర్సరీ అందుబాటులో ఉండదండి, చాలా దూరం, ఎటు పోవాలన్నా దూరం. అందుకే నేను మీషో నుంచి తెప్పించుకుంటాను మొక్కలైనా ఏదన్నా కావాలన్నా తెప్పించుకుంటాను. ఎట్లా వచ్చినాయో చూడాలి. బాగానే వచ్చినాయి. ఈసారి మొక్కలైతే బాగానే వచ్చినాయి.
ఈ 2 రకాలు. ఈ మామూలుగా మనం నర్సరీల్లో పోతే 100, 150, 200 అట్లా ఉంటాయండి ఈ మొక్కలు. నేను అందుకే ఈ 4 మొక్కలు కూడా కలిసి 180 రూపాయలు పడినాయి. అందుకే పెట్టుకున్నాను. ఈ మామూలుగా షోకి పెట్టుకోవచ్చు ఇండోర్ మొక్కలని తీసుకొచ్చుకున్నానండి. అంతే. బాయ్.